ఆ లొకేషన్ కొంచెం వెళ్ళాలా బ్రో, కొంచెం అర్జెంట్గా వస్తావా? వస్తా బ్రో, 1000 రూపాయలు తీసుకుంటా. 500కి రావా? నేనైతే 250 తీసుకుంటా. 250 తీసుకుంటా. సెల్ బటన్ నొక్కు. చిన్న క్లచ్ మీ గేరే పని. బండి నేర్చుకున్నావుగా, కొత్త బండి కొనుక్కొని ఇంటికి రా. రే సిగ్గులేదా? మనిషివేనా? మీ ఇంట్లో తిట్టనే అవుతావరా? కొద్దిగా మానవత్వం లేదా నీకు? మామా మామా రోజు తాగి వెళ్తావు, మీ ఆవిడ నిన్న ఇంట్లో ఏమందా? ఏమన్నా మావా? అవునా మామా, మొన్న నైట్ 2 క్వార్టర్లు తాగి మీ ఇంటికి వెళ్ళాం, అయినా మీ ఆవిడ ఏమనలేదా? మావా నిన్న రాత్రి ఫుల్ తాగి మర్చిపోయి మైళ్ళు అనుకుని మీ ఇంటికి వెళ్ళి మీ ఆవిడని హక్ చేసుకున్నా. మీ ఆవిడ ఏమన్నా అనిందా మా ఆవిడ అంటానికి? ನಮ್ಮನ್ನ ಸಾಧಾರಣದವರು ಅನ್ಕಬೇಡಿ, ನಮ್ದು ಗುಂಪಿದೆ, ನಮ್ದು ಸಂಘ ಇದೆ. రారా, నీలాంటి దేశద్రోహి మా భారతదేశంలో బ్రతకడానికి వీల్లేదురా. అన్న ఎందుకు కొడుతున్నావు అండి? కొట్టాలా కొయ్యాలా? ఇన్ని తెలుగు ఏంటి, భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి ఇంగ్లీష్ మీడియం చూస్తున్నాడు బ్రీడు. అలా వాడు దేశద్రోహి, వాడు మన దేశం నుంచి వెళ్ళేయండి అన్న. అన్నా నువ్వు వచ్చి అర్జెంట్ బండి ఎక్కన్నా. అన్న పెద్దలు అవుతుందన్న, నువ్వు వస్తేనే పని అయింది. నా గురించి ఎలా తెలుసురా? నీ గురించి తెలుసు కాబట్టి నీ దగ్గరికి వచ్చావు. ఇంటి చేత్తో 100 మందిని కుట్టారా నేను. పని తట్టందిరా. కానీ నాదో కండక్షన్, బండి మడికి నేనే తోలాలి, బండి మడికి నేనే తోలాలి. అటైతే వద్దనా, వెళ్ళిపోతాం. చందు, నేను ఒకటి అడుగుతా, చెప్తావా? చెప్పన్నా. ఇదెంతరా? 500. ఇదెంతరా? 10. మరి ఇదెంతరా? 10,000. నేను మళ్ళీ అడుగుతా, నువ్వు చెవులు మూసుకొని చెప్పాలి, ఓకేనా? చెప్పన్నా. ఒక షార్ట్కి ఎంత తీసుకుంటావురా? 500. రోజు ఎంతమంది వస్తారా? 10. వారానికి ఎంత సంపాదిస్తావురా? 10,000.